మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాము. ఈ ఏజెన్సీ ప్రాంతాలలో ప్లేన్ ఏరియాల నుంచి అంటే మైదాన ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్లో ఒకటైనటువంటి భూమిని తవ్వి అంటే ఇక్కడ చెరువులో ఉన్నటువంటి నల్ల మట్టిని గానీ, పక్కన ఉన్నటువంటి నల్ల మట్టి ప్రాంతాల్లో నల్ల మట్టిని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసుకొని ఇక్కడ ఇటుకలు తయారు చేసి యథేచ్ఛగా అమ్ముతున్నారు. అంటే వీరి బిజినెస్ ఎలా ఉందంటే ఏజెన్సీ ఏరియాలలో ఒక పేసా చట్టం అనేది ఒక యాక్ట్ ఉంటుందండి. ఈ చట్టం ప్రకారం ఇక్కడ ఏంటంటే తీర్మానం ఉండాలి. ఇటు తీర్మానం ఉండాలి. ఒక సైడ్ నుంచి రెవెన్యూ భూములలో మట్టి తవ్వినప్పుడు గానీ, రెవెన్యూ భూములలో ఏమైనా కమర్షియల్ గా పారిశ్రామికంగా ఏమైనా చేసినప్పుడు వాటి పర్మిషన్లు ఉండాలి. ఇలాంటి పర్మిషన్లు తీసుకోకుండా ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో యథేచ్ఛగా కొందరు అక్రమార్కులు ఇక్కడ సహజ వనరులైన భూమిని తవ్వేసి వీటిని బిజినెస్ పరంగా యూజ్ చేసుకుంటూ ఇక్కడ ఇటుక అక్రమంగా తయారు చేసి రవాణా చేపిస్తున్నారని చెప్పేసి మనకు తెలియడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం ఇక్కడనే ఉన్నాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇటుక బట్టీలు, ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులైనటువంటి మట్టిని తవ్వేసి దీన్ని ఇటుక బట్టీలు చేసేసి ఇటుక బట్టీలని ఎక్కువ రేటుకు అమ్మడం గానీ, ఇక్కడి నుంచెల్లు బయటి ప్రాంతాలకు తరలించడం గానీ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నా వెనకాల ఉన్నది మొత్తం ఈ నల్ల మట్టి. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ యంత్రాలు తవ్వి మరి ఇవన్నీ ఇన్ని జరుగుతున్నా కూడా ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళ పర్యవేక్షణ లేదా? మరి వాళ్ళు తెలిసి చేస్తున్నారా? వాళ్ళ కనుసన్నల్లో జరుగుతున్నాయా? ఇది అర్థం కావటం లేదు. వీటి గురించి కూడా అధికారులతో మాట్లాడదాము. ఇక్కడ స్థానిక ఎంఆర్ఓని మాట్లాడదాము. ఇక్కడ ఆర్ఐ గారు కావచ్చు, ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శులు కావచ్చు. మరి వీళ్ళకి తెలిసి జరుగుతుందా? ఇవన్నీ జరిగినప్పుడు మరి పర్మిషన్లు ఉన్నాయా? లేవా? పేసా చట్టం అమలు ఎందుకు నోచుకోవట్లేదు ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే ఇలాంటి అధికారుల వల్లే అని కూడా చెప్పొచ్చు. పేసా చట్టం విలువని కాపాడాలి. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాల్లో ఇది 5th, 6th షెడ్యూల్ మినీ రాజ్యాంగం ఉన్నటువంటి ఏరియాలు. ఈ ఏరియాలలో ఇలాంటి సహజ వనరులను కాపాడుకోవాలని చెప్పేసి కొన్ని సంఘాలు ప్రయత్నిస్తూ వారి తీరులో వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈ పేసా చట్టంని గంగలో తొక్కేసి వీళ్ళు ఇక్కడ యథేచ్ఛగా వీళ్ళ యొక్క రవాణాని గానీ, వీరి యొక్క పారిశ్రామికంగా గానీ ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఇక్కడున్న ఏజెన్సీ ఏరియాలో ఉన్న వనరులను తవ్వేసి వాళ్ళు అక్రమంగా సంపాదించుకోవడానికి ఇదొక నిదర్శనం. మనం ఇక్కడ ఉన్నటువంటి విలేజ్‌లోకి వెళ్దాము. ఇక్కడ విలేజ్‌లో స్థానికులను కూడా అడుగుదాము. ఇది ఎవరిది? ఏంటిది? దీనికి ఎలాంటి పర్మిషన్ ఉందా? మరి స్థానికులు ఏమంటున్నారు? దీనివల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఎందుకంటే ఇక్కడ ఇలాంటి బట్టీలు పెట్టినప్పుడు పెద్ద పెద్ద ఎత్తున మంటలు వస్తాయి. దీని యాష్ గాని, దీని పొగ, దీని నుంచి వచ్చేటటువంటి అంటే వ్యర్థ పదార్థాలు అంటే వాయు కాలుష్యము ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు మరి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎందుకంటే ఏజెన్సీ ఏరియాలో అందరికీ పక్కా ఇల్లులు ఉండవు. వారికి ఉండేటువంటి పూరి గుడిసెలు. ఈ గుడిసెలకు దగ్గరనే ఇది ఉంది. మరి ఇవి ఎండాకాలము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో ఇలాంటివి జరిగినప్పుడు ఈ మంట చెలరేగి వారి గుడిసెల మీద పడ్డప్పుడు మరి వాళ్ళు ఎలా వారి జీవనం ఎలా ఉంటుంది? ఇలాంటి వాటి గురించి మాట్లాడదాము. వాళ్ళు ఏముంటున్నారు విలేజ్‌లో. మనతో పాటు గ్రామస్తుల్లో ఒకరైన ఒక వ్యక్తి ఉన్నారు. తనని అడుగుదాము. ఆ ఇటుక బట్టి ఎవరిది? ఎన్ని సంవత్సరాలుగా నడుపుతున్నారు? మరి దానివల్ల వీళ్ళకి ఊర్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఇలాంటి విషయాల గురించి అడుగుదాం. మీ పేరేం పేరు? నా పేరు స్వామి. స్వామి గారు ఇటుక బట్టి ఎన్ని సంవత్సరాలుగా అక్కడ నడుస్తుంది? ఈ సంవత్సరమే అది. ఈ సంవత్సరమే. ఈ సంవత్సరమే. హ్మ్. నర్సంపేట అయినా చేయించి బొగ్గులు తెచ్చి కాలుస్తా ఉంటాడు. ఈ ఏడే అమ్ముడుపోయినాయి. అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ ఎవరిది? ఆ ల్యాండ్ మా ఊరు పెద్ద మనిషిది. ఇప్పుడు ఇటుక బట్టీలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి అంటే మీకు ఎక్కువ మీ ఆదివాసీ ప్రాంతాల్లో ఈ తండాల్లో గానీ ఎక్కువ మీది పూరి గుడిసెలు ఉంటాయి. అంటే గడ్డితో కప్పుకున్న గుడిసెలు. ఇటుక బట్టి కూడా కొంచెం దూరంగా ఏం లేదు. అంటే ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువగా ఎండాకాలం వచ్చిందంటే ఎర్రగడ్డ పడేసి అడవులే కాలిపోతాంటాయి. కాలుతాయి. మరి దగ్గరనే ఈ ఊరి పక్కనే ఆ ఇటుక బట్టి ఉన్నది. గాలి వచ్చిందనుకో ఆ నిప్పు రవ్వలు వచ్చేసి మీ ఇంటి మీద పడడానికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది బొగ్గు తెచ్చి బొగ్గు గింత మంట కూడా లేవు దానికి. మంట బొగ్గుతోనే బొగ్గుతోనే కాలుతాడు. పోతుంది అది అమ్ముడు పోతాంది. పోయింది. బొచ్చెడంతా అమ్ముడుపోయింది. ఇప్పుడు ఒక్కటే బట్టి ఉన్నది అమ్మటానికి. ఎన్ని బట్టీలు పెట్టండి? నా 5 6 ఉండే బట్టీలు. అన్ని అమ్ముడుపోయినాయి. ఒక్కటే ఉన్నది ఇప్పుడు. ఎంత ఒక ఇటుక? మనకి తెలియదు. ఒక లోడ్ అయితే 14,000కి ఇస్తాండు ఆయన. ఒక లోడ్ 14,000. అంటే ఒక ట్రాక్టర్ 2,000 ఇటుక పోద్దట అండి. ఆయన చెప్పింది మనం చెప్తాను కానీ మనం ఎందుకు అడుగుతాం ఆయనకు? నేను మొన్న అడిగిన అయితే అట్లా అన్నాడు. ఇక్కడ మీరు విన్నారు కదా ఈ యొక్క ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతము ఆదివాసీ ప్రాంతము. ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులో భాగమైనటువంటి మట్టి అది.
అలాంటి మట్టిని ఇక్కడ దాన్ని ఇటుక బట్టీలుగా చేసి, ఆ ఇటుక బట్టీని దాన్ని లోడుకి ఎంత? 14 ఆ! లోడుకి 14,000 రూపాయలు దానికి ఒక రేటు పెట్టేసి ఇక్కడ అమ్మడం జరుగుతుందని ఇక్కడ గ్రామస్తులు ఒకరు చెప్తున్నారు. మీ గుడిసెలు ఇక్కడ పూరి గుడిసెలున్నాయి. గడ్డి గుడిసెలున్నది. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో ఎండాకాలం వచ్చిందంటే ఎర్రగడ్డ పడేసి మొత్తం అడవులుగా కాలిపోతుంటాయి. ఇప్పుడు ఇట్లాంటి బట్టీలు పెట్టినప్పుడు కొత్త చెప్పలేము గానీ ఇప్పటి వరకైతే ఏం ప్రాబ్లం అయితే లేదు ఇక. ఇప్పటివరకు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వస్తే మాత్రం చెప్పలేం. ఆ, ఆ? ప్రాబ్లం అయితే చెప్పలేం గానీ ఇప్పటి వరకైతే ఏమి లేదు.